7 మంచి స్నేహితులు రవి, నేహ, అర్జున్, ప్రియ, సమీర్, కావ్య మరియు దీపక్ వారాంతం సందర్భంగా ఒక అనాథ అబాండనైన గ్రామమైన డెంగూర్కు ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ గ్రామం భయానకమైనదని, అక్కడ 3 ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు హెచ్చరించారు. తెలుపు వస్త్రధారిణి, నవ్వే బాలుడు మరియు నిశ్శబ్దంగా చూస్తున్నవాడు. హెచ్చరికలను పట్టించుకోకుండా స్నేహితుల గుంపు డేంగర్కు చేరుకొని ఒక పాత ఇంటిలో తమ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అనూహ్యమైన విషయాలు జరగడం ప్రారంభమయ్యాయి. రాత్రిపూట కిర్రెక్కించే కనబడని స్వరాలు, వస్తువులు తానే తానుగా కదలడం, ఎవరో చూస్తున్నారన్న అనుభూతి. ఒక్కొక్కరుగా స్నేహితులు ఆ భూతాల దుర్హకభరితతో సంబంధం ఉన్న భయానక దృశ్యాలను అనుభవించ ప్రారంభించారు. ఆ గృహంలో ఎన్నేళ్ల క్రితం ఒక కుటుంబాన్నిగా హత్య చేశారు అని స్నేహితుల గుంపు తెలుసుకుంటుంది. ఆ ఆత్మలకు అప్పటినుంచి ఎప్పటికీ శాంతి దక్కలేదు. ఆ 7 స్నేహితులు ఓ విషయం గ్రహించుకుంటారు. ఆ హత్యల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసి ఆ ఆత్మలకు విముక్తి కలిగించడమే తాము బతికే ఏకైక మార్గం అని. కానీ సమయం వేగంగా గడుస్తోంది. అయితే ఆ భూతాలు వాళ్లను నమ్మడం లేదు. నిజమైన ముగింపులో కేవలం 2 స్నేహితులే ఆ స్థలం నుంచి తారసపడి బయటపడతారు. వారు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు. మిగిలిన వారు అదృశ్యమవుతారు లేదా పిచ్చివారవుతారు. గ్రామస్తులు చెబుతున్నారు, డెంగర్ నుండి నిజం బయటకు రావకుండా ఉండేందుకు ఆత్మలు మిగిలిన వారిని తమవిగా చేసుకున్నాయని.